కుసుమ ఒక 22 ఏళ్ల గృహిణి. ఏదో తెలియని పరిస్థితితో బాధపడుతూ ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. చిరాకు పరాకులతో డిప్రెషన్కి గురయ్యేది. అనేకమంది వైద్యులను కలిసి ఎన్నో పరీక్షలు చేసినప్పటికీ ఫలితాలు స్పష్టంగా లేవు. ఈ అనిశ్చితితో బాధపడుతూ మానసిక క్షోభతో తన అక్క నాగమణికి ఫోన్ చేస్తోంది. నాగమణి. హలో కుసుమ. అక్కా, నేను ఏమి చేయాలో తెలియడం లేదు. డాక్టర్లు నాకు ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ నేను రోజురోజుకి క్షీణిస్తున్నాను. నువ్వు శివానందమూర్తిగారిని సంప్రదించగలవా? సరే, గురూజీతో మాట్లాడి నీకు తిరిగి కాల్ చేస్తాను. నువ్వు భయపడకు. నాగమణి తన చెల్లికి తిరిగ ఫోన్ చేసి గురూజీ భీమిలికి రావాలని చెప్తున్నారని, ఆయన సహాయం చేయగలరని చెబుతుంది. కుసుమ భర్త ఆంజనేయులు. నాకు ఇంకా ఎక్కువ పరీక్షలు చేయిస్తే మంచిదనిపిస్తోంది. భీమిలిలో వేరొక్క ఉపాయము దొరుకుతుంది అని అనుకుంటే నువ్వు వెళ్ళిరా. కుసుమ వెంటనే సద్దటం మొదలు పెడుతుంది. కుసుమ తన అక్క ఇంటికి చేరుకుని గురూజీ కోసం ఉత్సాహంగా చూస్తోంది. సాయంత్రం 7 గంటలు. గేట్ తెరచిన చప్పుడు ఎవరో తలుపు తడుతున్నారు. కుసుమ కిటికీ ద్వారా చూస్తే శివానంద గురూజీ. తక్షణమే భయాందోళన మరియు భయం ఆమెను చుట్టుముడుతుంది. కళ్ళు తిరగటం, ఏదో తెలియని ఆవేదన వెంటనే బాత్రూంలో దాక్కుంటుంది. శివానందగురూజీ లోపలికి ప్రవేశించి నాగమణి మరియు ఆమె భర్త ప్రొఫెసర్ శ్రీరామమూర్తితో కూర్చున్నారు. మూర్తిగారు, కుసుమని త్వరగా రమ్మని, ముఖ్యంగా గురువుగారు నీ కోసమే వచ్చారని చెప్తారు. కుసుమ మెల్లిగా భయపడుతూ వారితో చేరింది. గురూజీ కళ్ళు మూసుకొని. కుసుమ వివాహం రోజు మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను భిక్ష కోరాడు. కాని ఇచ్చిన దానితో సంతృప్తి చెందలేదు. యోగాలో తీవ్ర సాధకుడు, అనేక శక్తులు సంపాదించిన ఇతడు ఆ భిక్షతో అసంతృప్తి చెంది కొత్తగా వివాహమైన జంటకు శాపం పెట్టాడు. ఇది విని నాగమణి ఆశ్చర్యంతో, సరిగ్గా ఇలానే జరిగింది గురూజీ. గురూజీ కళ్ళు తెరిచి కొంచెం విభూతి తీసుకొని కుసుమ దిటిమీద పూసారు. కుసుమ అకస్మాత్తుగా తన అక్క భుజం మీద పడిపోయింది. అదే సమయానికి ముంబైలో 840 మైళ్ళ, సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో కుసుమ భర్త ఆంజనేయులు తన వీపుమీద ఎవరో గట్టిగా కొట్టినట్లునిపిస్తుంది. అతను తన స్నేహితులతో సినిమా చూస్తున్నాడు. ఆశ్చర్యపోయి ఉలికిపడి పైకి లేచి ఇంటికి వెంటనే బయల్దేరాడు. అతను హడావిడిగా అన్ని ముఖ్యమైన పత్రాలు, బ్యాంకు వివరాలు, జీవిత బీమా మొదలగు వివరాలను సేకరించి తన తమ్ముడికిస్తూ ఇలా చెప్తాడు. ఏదో జరుగుతోంది నాలో. నేను ఇప్పుడే బయల్దేరి వెళ్ళాలి. నా సమక్షం భీమిలిలో అవసరముంది. నేను అతి త్వరగా శివానందమూర్తి గారిని చేరుకోవాలి. ప్రణాళిక లేనిదే పని చెయ్యని వ్యక్తి, ప్రతిక్రియను నిమిషానికి ప్లాన్ చేసే వ్యక్తి నిర్విరామంగా తన ఈ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టి రైల్వే స్టేషన్కి దూసుకుపోయాడు. టికెట్ కూడా లేకుండా హైదరాబాదుకు వెళ్లే రైలులో ఎక్కి తెలియని అలసటతో గాగ్య నిద్రలోకి పోతాడు. రైలు తన తుదిగమ్యానికి చేరుకున్నప్పుడు అతను మేలుకొని రైలు పూర్తిగా ఆగక ముందే దూకి బయటికి పరుగులు తీశాడు. బయట వరంగల్కి వెళ్లే బస్సు బయలుదేరుతుంది. అతను తన చేతులను చాపి బస్సుకి అడ్డంగా నిలబడతాడు. త్వరగా బస్సులో ఎక్కి ఖాళీగా ఉన్న ఒకే ఒక్క కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు కొన్ని గంటల దూరంలో ఉన్న భీమ్లీ ఆశ్రమంలో గురూజీ కుసుమ తల్లిని ఉద్దేశించి, నేనొక హోమం చేస్తాను. కుసుమ సమస్యను తొలగించడానికి కుటుంబ సభ్యులందరూ దాన్లో పాల్గొనాలి. తల్లి సరదాగా ఉపహాసం చేస్తూ గురూజీని సవాలు చేస్తుంది. ఆమె అల్లుడు ఈ విషయాలపై విశ్వాసం లేనివాడని, ఆంజనేయులు హోమానికి రాబోతున్నారని ఒప్పుకుంటే గురూజీ నిజమైన గురువు అని భావిస్తుంది అని చెప్తుంది. గురుగారు చిన్నగా తలుపుతూ నవ్వుతారు. కుసుమ మరియు కుటుంబం ఆశ్రమం నుండి గంట దూరంలో ఉంటారు. ఇంటికి తిరిగి వచ్చి అల్లుడు ఆంజనేయులును చూసి ఆశ్చర్యపోతారు. అతను ఇంట్లో అటు ఇటు వేగంగా తిరుగుతున్నాడు. దయచేసి నన్ను శివానందమూర్తి గారి వద్దకు తీసుకువెళ్ళండి. నేను రాత్రంతా ప్రయాణం చేసి కేవలం ఆయనను చూడటానికే వచ్చాను. కుటుంబం తన అల్లుడి అకస్మాత్తు రాక మరియు పరిస్థితిని చూసి ఆందోళన పడతారు.
వారు అతనిని కనీసం స్నానమైనా చేయమని ఒప్పిస్తారు. సమయం వృధా అవుతుంది అని భోజనాన్ని నిరాకరిస్తాడు ఆంజనేయులు. గురుజీతో తన కలయిక మంచిగా జరుగుతుంది. ఆంజనేయులు ఆఖరికి కొంచెం ప్రశాంతత పొందాడు. మరుసటి రోజు గురుజీ హోమానికి కుటుంబ సభ్యులు అల్లుడితో సహా పాల్గొంటారు. హోమం పూర్తయిన తర్వాత కుటుంబానికి ఒక తీరిక ఇచ్చిన భావం కలుగుతుంది. ఇంకా ఇతర సభ్యుల మానసిక మరియు శారీరక ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. సంతోషం మరియు ప్రశాంతతతో జీవితం కొనసాగించారు. ఈ సమస్య విజయవంతంగా పరిష్కరించడంతో కుటుంబం గురుజీకి అతి దగ్గరగా అయ్యింది. ఆయనను కుటుంబ నాయకునిగా, కొందరికి తండ్రిగా, మరికొందరికి తాతగా భావించమొదలు పెట్టారు. ఈ వీడియోను చూసి మద్దతు అందించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సంతోషంగా ఉండండి. నమస్కారం.